ఓం రత్నావళి అభిజ్ఞాన శాకుంతలంలోని కొన్ని ప్రాకృత అంశాలు చూసి ఇప్పుడు మృచ్ఛకటికము అనే శూద్రకుడు రచించినటువంటి నాటకం. మృచ్ఛకటికంలోని కథాభాగము మనం ఇందులోని కొన్ని శ్లోకాలు చూశాను ఇదివరకే. కథాభాగము వసంతసేన చారుదత్తల యొక్క ప్రణయ వృత్తాంతము. కొంచెం గిన్నెల చప్పుడు అవుతున్నది, దయచేసి వసంతసేన చారుదత్తల యొక్క వృత్తాంతము ఇందులో వర్ణింపబడుతున్నది. ఈ ప్రధాన కథాభాగము. వసంతసేన రాజనర్తకి, రాజుగారి బావమరిది ఆమెని షకారుడు ఆమెని లోబర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే, రాత్రి వేళలో ఆమె పరిగెత్తుకుంటూ లోపలికి చారుదత్తను ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. ప్రవేశించి అక్కడ దొంగలు నా నా కొరకు నా నగల కోసం కాశపడి వెంటబడుతున్నారని వాళ్ళ ఇంట్లో అక్కడ ఉండిపోతుంది. ఆ సమయంలో చేటి శారదత్త వసంతసేన చేటి శారదత్తని యొక్క దాసి రదనిక వీళ్ళందరి మధ్యలో ఉన్నటువంటి సంభాషణ ఇక్కడ ప్రస్తుత పాఠ్యాంశం. తత ప్రవిశతి చేటి. ఈ చేటి వసంతసేన యొక్క చేటి. కథం అజ్జవి అజ్జ ఆణ వివుజ్జది బోధు పవిసయ పడిబోధ హస్సం. కథం కథం అజ్జ అద్య వి అపి. వి అన్నప్పుడల్లా అక్కడ అపి అన్న పదము పకారం వకారంగా మారిపోతుంది, అకారానికి లోపం అవుతుంది. అపి అజ్జ ఆర్య నా విభుజ్యది విబుధ్యతే బోధు భవతు పవిస ప్రవిశ్య పడిబోధహస్సం ప్రతిబోధయిష్యామి. అవి ఇంకా నిద్రపోతూనే ఉంది, ఇంకా నిద్ర లేచినట్టుగా అనిపించటం లేదు ఈ చేటికి, ఎందుకంటే ఇంకా లోపల నుంచి బయటికి రాలేదు. కథం అజ్జవి అజ్జాణ విభుజ్జది. ఏమి ఇంకా విభుజ్జది, ఇంకా నిద్ర లేవలేదే. బోధు భవతు నామ, కానీ పోనీలే. పవిసయ పడిబోధహస్సం, నేనే లోపలికి ప్రవేశించి ఆమెని నిద్ర లేపుతాను అని అనుకుంటున్నది. ఇంతలోనే ఇది నాట్యైన పరిక్రామతి తత ప్రవిశతి ఆచ్ఛాదిత శరీర ప్రసుప్త వసంతసేన. సమయంలో వసంతసేన ఆచ్ఛాదిత శరీరాన్ని అంతటిని కూడా ఒక దుప్పటితోటో దేనితోటో కప్పుకొని ఉన్నటువంటి వసంతసేన ప్రవేశించింది. చేటి నిరూప్య. సరేనన్నా, ఉంటాను. క్లాస్ స్టార్ట్ అయింది, ఉంటాను. చేటి నిరూప్య ఒకసారి ఆమె వైపు తేరిపార చూసి, ఉత్తేదు అజ్జ పబాధం సంవృత్తం అనాలి. సంవృత్తం ఉత్తేదు అజ్జ ఉత్తిష్టతు ఆర్య అజ్జ ఆర్య ప్రభాతం సంవృత్తం. ప్రభాతం సంవృత్తం, పొద్దున అయ్యింది. ఇంకా అమ్మ మీరు లేవాలి అని నిద్ర లేపుతూ ఉన్నది. ఉత్తేదు అజ్జ పబాధం సంవృత్తం. వసంతసేన ప్రతిబుద్ధ్య పూర్తిగా మెళకువ తెచ్చుకొని, కవం రత్తిజ్జేవ పబాధం సంవృత్తం. ఆమె ఇంకా నిద్రమత్తులోనే ఉన్నది. కవం రత్తిజ్జేవ పబాధం సంవృత్తం. కథం
రత్తి రత్తి జేవ రత్తి రాత్రి జేవ ఏవ పబాదం ప్రభాతం సంవృత్తం. సంవృత్తం ఇదేంటి ఇంకా రాత్రి వేళనే తెల్లవారిపోయిందా అని ఆమె ఇంకా అంత నిద్రమత్తులో ఉన్నదన్నమాట. చేటి అమ్మాణం ఏసో పబాదో అజ్జ ఆये ఉణరత్తిజ్జేవ. అమ్మాణం ఏసో పబాదో అమ్మాణం అస్మాకం ఏసో ఏషః పబాదో ప్రభాతః. మాకిప్పుడు మాత్రం తెల్లవారిందమ్మా. అజ్జ ఆయే ఉణరత్తి ఏవ. అజ్జ ఆయే ఆర్యాయాః ఏవ ఆర్యాయేః ఉణ పునః రత్తి జేవ రాత్రి ఏవ. మీకింకా రాత్రిగానే ఉంది కానీ మాకు తెల్లవారింది అని ఆమె పరిహాసంగా అంటున్నది. వసంతసేన ఇంజే కహిం గుణ తుంహాణం జాది అరో. ఇంజే ఇది కూడా ఒక పిలుపు లాంటిది. చెట్టి కహిం కుతః గుణ పునః తుంహాణం యుష్మాకం జూద ఆరో. ద్యూతకరః చారుదత్తుడు మంచి సముద్ర వర్తకుడు, అధికమైనటువంటి సంపదలు అన్నీ ఉన్నటువంటి వాడు. కానీ జూద బాటలో మొత్తం కూడా కోల్పోయినటువంటి జూదం ఆడడంలో జూదశాలలో మొత్తం సంపదనంతనే కోల్పోయి ఉన్నాడు. అందుకని ఇప్పుడు ఇక్కడ వసంతసేన అడుగుతున్నది, కహివుణ తుమాణం జూద అరో. కహివుణ కుత పునః యువ తుంహాణం మీ యొక్క జూది అరు. జూదగాడు మీ జూదగాడు ఎక్కడున్నాడు అని అడుగు. అజ్జా ఏ వజ్జమాణ సమాధిస పుష్పకరండ జిష్ణుజాణం గదో అజ్జ చారుదత్తు. అమ్మాయి చెప్తున్నది, అజ్జయే ఆర్యే వజ్జమాణ సమాధిస వజ్జమాణ వర్ధమానకం సమాధిస సమాధిష్య అతనికి చెప్పి అతనికి ఆదేశము వర్ధమానునికి ఆదేశం ఇచ్చి పుష్పకరండ జిష్ణుజాణం. పుష్పకరండ పుష్పకరండ అంటే పుష్పకరండకము అనేటటువంటి జిష్ణుజాణం. జిష్ణు జీర్ణమైనటువంటి పాతదైనటువంటి శిథిలమైనటువంటి జాణం ఉద్యానం గదో గత అజ్జ చారుదత్త. చారుదత్తుడు చారుదత్తుడు నిన్ను వర్ధమానుడు అనేటటువంటి ఒకనికి ఆజ్ఞనిచ్చి నిన్ను ఆ పుష్పకరండ జీర్ణోద్యానానికి తెమ్మని ఆజ్ఞనిచ్చి వర్ధమానకుడికి ఆజ్ఞనిచ్చి ఆయన అక్కడికి వెళ్ళి ఉన్నాడు అని. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఆమెను వసంతసేనని బండిలో ఎక్కించుకొని అక్కడికి ఆ జీర్ణోద్యానంలోనికి తీసుకొని రమ్మని, అంటే అక్కడ రహస్యంగా వాళ్ళిద్దరూ కలవడం కోసంకి ఆ అమ్మాయిని అక్కడికి తీసుకోరమ్మని వర్ధమానకం సమాధిష్య. అదంతా చెప్పలేదు ఇక్కడ. వర్ధమానం సమాధిష్య వర్ధమానుడికి ఆజ్ఞనిచ్చి ఆయన ఆ ఉద్యానవనానికి పుష్పకరండం అనేటటువంటి ఉద్యానానికి వెళ్ళాడు. కిం సమాధిష్య జోయేహి రాత్తియే పవహణం వసంతసేన గచ్చదుత్తి. జోయేహి యోజయ రాత్తియే రాత్రౌ పవహణం ప్రవహణం వసంతసేన గచ్చద్ ఉత్తి. గచ్చదిత్తి. అరుణ్ కుమార్ గారు క్లాస్లో ఉన్నాను, తర్వాత చేస్తా, ఎందుకు బాగు చేస్తా. నేను చేస్తాను. రత్తియే రాత్రౌ పవహణం ప్రవహణం బండిని వసంతసేన గచ్చదు. వసంతసేన గచ్చదు వెళ్తుంది.
నువ్వు జోయేహి రాత్రియే పవహనం, రాత్రి నువ్వు సిద్ధంగా ఉంచుకో. యోజయ ఉంచుకో, సిద్ధంగా ఉంచుకో. పవహనం ప్రవహణం బండిని. ఎందుకంటే వసంతసేన గచ్చదు తి, వసంతసేన వెడుతుంది అని వర్ధమానకుడికి ఆజ్ఞనిచ్చి ఆయన జీర్ణోద్యానానికి వెళ్ళాడు. వసంతసేన హజ్జే కహిం మయే గంతవ్యం, కహి హజ్జే చేటి, కహిం కుత్ర మయే గంతవ్యం, మయా గంతవ్యం, నేను ఎక్కడికి వెళ్ళాలి. అజ్జయే జహిం చారుదత్తో, జహిం చారుదత్త. కహిం ఎక్కడికి వెళ్ళాలి అని అంటే జహిం, ఎత్ర ఎత్ర చారుదత్త, చారుదత్తుడు ఉన్నాడు. ఎక్కడ చారుదత్తుడు ఉన్నాడో నువ్వు కూడా మరి అక్కడికే వెళ్ళాలి అంటే జీర్ణోద్యానానికి వెళ్ళవలే అని. వసంతసేన చేటిం పరిష్వజ్య హజ్జే షుడ్డున నిజ్జాయిదో రత్తీయే తా అజ్జ పచ్చక్కం ప్రేక్కిస్సం. హజ్జే హల ఓ చేటి సుడ్డున్న నిజ్జాయిదో రత్తి, సుష్టు నా నా నిజ్జాయిదో, నిజ్జాయిదో నిజ్జాయిదో నిధ్యాతే రత్తియే, రాత్రి. రాత్రౌ ఆ రాత్రి సమయంలో సుడ్డున నిజ్జాయిదో, సుష్టు చక్కగా నేను అతనిని నా నిజ్జాయిదో, నేను స్థిరంగా అతనిని చూడలేదు, ఎందుకంటే రాత్రి చీకటిలో. తా అజ్జ పంచక్కం ప్రేక్కిస్సం. తా అజ్జ అతనిని, అజ్జ అద్య ఇప్పుడు, పచ్చక్కం ప్రేక్కిస్సం ప్రత్యక్షంగా చూస్తాను. ఇప్పుడు నిన్న రాత్రి అతనిని చూడటం సరిగ్గా చూడలేదు. ఇవాళ నేను అతనిని ఈ పగటిపూట అతనిని స్పష్టంగా చూస్తాను అనుకున్నా. హజ్జే కిం పవిట్టా అహం ఇహ అభ్యంతర చతుస్సాలయం. హజ్జే వచ్చేటి కిం పవిట్టాహం, కిం అహం ప్రవిష్ట, నేను ప్రవేశించవచ్చునా, ఇహ ఇక్కడ అభ్యంతర చతుస్సాలయం, ఈ అభ్యంతర చతుశాలలు అంటే లోపలికి అంతఃపురంలోనికి. తాను వేశ్య గనక, వేశ్యగా ఉన్నటువంటి తాను ఆ అభ్యంతర చతుశాలలోకి కేవలము ఇంటి స్త్రీలు మాత్రమే ఉండగలిసినటువంటి స్థలం, అటువంటి చోటుకి ఆ లోపలి గదులలోనికి నేను వెళ్ళవచ్చునా. కిం పెవిట్టాహం, నేను ప్రవేశించవచ్చునా అంటే చేటి న కేవలం అభ్యంతర చతుస్సాల సవ్వజనస్య విహి అం పవిట్ట. అమ్మ నీకెందుకంత అభ్యంతరము, నీకెందుకంత అనుమానము, సందేహము. న కేవలం అభ్యంతర చతుస్సాల, న కేవలం అభ్యంతర చతుశాలకం లోపలి గదులలోనికే కాదు. చతుశాల అంటే 4 వైపులా గోడల్లో ఉన్నటువంటి ఒక మందిరం. ఆ అభ్యంతర చతుశాల నా కేవలం అదొక్కడికే కాదు, సర్వజనస్య వి అపి హి అం హృదయం ప్రవిష్ట. నువ్వు అక్కడ ఒక్క చోటకే కాదు, అభ్యంతర చతుశాలలోకి ప్రవేశించడం, ఆ గదిలోకి ప్రవేశించడమే కాదు, నువ్వు అందరి సర్వజనస్య అందరి జనుల యొక్క హృదయంలోనికి ప్రవేశించావు. వసంతసేన అవి సంతప్పది చారుదత్త పరియాణు. అయ్యో, ఇలా గనక జరిగితే అంటే చారుదత్తుని యొక్క ఇంట్లో అతని యొక్క అభ్యంతరశాలలోనికి ప్రవేశించటం చేత అవి సంతప్పది, అయ్యో సంతప్పది సంతాపమును పొందుచున్నారా. చారుదత్త పరియాణు, చారుదత్తుని యొక్క పరిజనులు, చారుదత్తుని యొక్క పరిజనులు అంటే చారుదత్తుని యొక్క స్త్రీలు, చారుదత్తుని యొక్క దాసి కానీ చారుదత్తుని యొక్క భార్య కానీ. ఇక్కడ ప్రధానంగా ఆమె అడుగుతున్న విషయం భార్యను గురించి.
చారుదత్తస్య పరి అణు పరిజనులంతా కూడా సంతప్పది సంతాపాన్ని పొందుతూ ఉన్నారా అంటే నేను ఈ చారుదత్తుని ఇంట్లోకి రావడము చారుదత్తుని అభ్యంతర గృహంలోనికి ప్రవేశించటం ఇదంతా కూడా ఎవరికన్నా సంతాప కారణంగా అవుతున్నదా అంటే సంతప్పిసద్ది అవును సంతాపం పొందుతున్నారు అంటే కదా కదా ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు సంతాపాన్ని పొందారు దుఃఖాన్ని పొందారు అంటే జదో అజ్జాగమిస్తది వాళ్ళందరికీ కూడా నువ్వు ఇక్కడికి రావడం ఆనందకరంగానే ఉంది కానీ జదో అజ్జాగమిస్తది యథా ఆర్య గమిష్యది ఎప్పుడైతే ఆర్య గమిస్తది వెళ్ళిపోతుందో నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు వాళ్ళందరికీ ఆనందంగా ఉంది కానీ ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోతావో అప్పుడు వాళ్ళకి సంతప్పసిది వాడు సంతాపాన్ని పొందుతారు వసంతసేన తదో మయే పడమం సంతప్పిదవ్వం తదా మయే మయ అంటే నా చేతనే పడమం ప్రథమం సంతప్పిదవ్వం సంతప్తవ్యం అట్లా అయితే ముందు నేను బాధ పడాలి ఇక్కడ నుంచి ఈ చారుదత్తుని ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నేను దుఃఖము పొందాలి అనుకొని సానునయం హజ్జే హజ్జే గైణయేదం రాణావలిం హజ్జే ఓ చెటి గైణయేదం రాణావలిం గృహాణ ఏదం ఇదం రాణావలిం రత్నావలిం ఇక్కడ అదే సేమ్ పడిపోయింది ఇక్కడ రత్నావలిం అని రాణావలిం రత్నావలిం అవి మడలో ఒక రత్నాల హారము ఉన్నది ఆ హారాన్ని తీసి ఇస్తున్నది ఇచ్చి మమ బహిణి ఆయే అజ్జాదూదాయే గదు సమప్పేహి ఈ నగని తీసుకొని నా యొక్క బహిణి ఆయే బహన్ నా సోదరి అయినటువంటి అజ్జాదూదు ఏ అజ్జా ఆర్యురాలైనటువంటి దూదాయే అంటే దూతాయే ఆమె పేరు చారుదత్తుని యొక్క భార్య పేరు దూతాంబిక దూదాయే గత్వ సమప్పేహి సమర్పించు ఈ నగని వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడ ఉండడం ఆనందకరంగా ఉంది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటే వాళ్ళకి దుఃఖం కలుగుతుంది అని అంటే నువ్వు ఈ నగని తీసుకొని వెళ్ళి ఈ రత్నావళిని తీసుకొని వెళ్ళి అంటే కృతజ్ఞతాపూర్వకంగా వారింట్లో తనని ఉండనిచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఈ రత్నావళిని తీసుకొని వెళ్ళి ఆర్యురాలైనటువంటి నా బహిణి ఆయే నా సోదరి అయినటువంటి ఆర్య దూతాంబికకు సమర్పించు బణిదవ్వం వక్తవ్యం ఇలా చెప్పాలి బణితవ్యం ఈ విధంగా చెప్పాలి కూడా ఏమని అంటే అహం సిరి చారుదత్తస్స గుణనిర్జిదా దాసి తదా తుంహాణం వి అహం నేను శ్రీ చారుదత్తస్య గుణనిర్జిత దాసి గుణాల చేత నిర్జిత ఓడింపబడినటువంటి జయింపబడినటువంటి దాసిని తదా తుంహాణం వి తదా అలానే తుంహాణం యుష్మాకం వి అపి నేను చారుదత్తుని యొక్క గుణముల చేత ఎలాగైతే ఆకర్షింపబడ్డానో ఎలాగైతే అతని గుణముల చేత జయింపబడ్డానో అలానే నీకు కూడా నేను దాసిని తాయేసా తుహజేవ్వ కంఠాహరణం హో రణవలి ఏసా తుహజేవ్వ కంఠాహరణం హో రణవలి తదా ఏసా ఏష తుహ తవ జేవ్వ ఏవ కంఠాహరణం ఈ కంఠాభరణం హో భవతు రణావలి ఈ రత్నావళి కూడా యాక్చువల్ గా చారుదత్తుడు
వసంతసేనకి కానుకగా ఇచ్చినటువంటి రత్నావళి. ఆ రత్నావళిని ఆమె ఇస్తోంది. ఈ కంఠాభరణం నేను చారుదత్తుని యొక్క దాసిని, అలాగే నీకు కూడా. కాబట్టి ఈ కంఠాభరణము నీ కంఠసీమను అలంకరించాలి. నీదే ఈ కంఠహారము అని. తవైవ కంఠాభరణం భవతు రత్నావళి. ఈ రత్నావళి నీకు కంఠాభరణంగానే ఉండని అని. అజ్జాయే కుపిస్సది చారుదత్తో అజ్జాయే దావా. చేటి వెంటనే అంటున్నది. ఇది చారుదత్తుడు ఇచ్చినటువంటి బహుమానము కాబట్టి అజ్జాయే ఆర్యే కుపిస్సది చారుదత్త. చారుదత్తుడు కుపిస్సది కోపగిస్తాడేమో. అజ్జాయే దావా ఆర్యాయే తావత్. ఈ నీ పైన ఆర్యురాలైనటువంటి నీ పైన మరి చారుదత్తుడు కుపిస్సది కోపగిస్తాడేమో. గచ్చ నా కుపిస్సది లేదురే, గచ్చ నువ్వు వెళ్ళు. నా కుపిస్సది అతనేమి కోపగించాడు, నువ్వు వెళ్ళు. ఇది నిష్క్రమ్య పునః చేటి గృహీత్వ జం ఆణవేది జం ఆణవేది ఆణవేది ఆజ్ఞాపయతి. ఏదైతే నువ్వు ఆజ్ఞనిస్తావో నీ ఆజ్ఞ ప్రకారంగానే చేస్తానులే అని ఇది నిష్క్రమ్య పునః ప్రవిశతి అని బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. అజ్జాయే అజ్జాయే ఆర్యే భణాది అజ్జా దూద. అజ్జా దూద బణాది. అజ్జా దూద ఆర్య దూద దూత దూతాంబిక భణాది భణతి ఆమె ఇలా అంటున్నది. ఏమని? అజ్జ ఉత్తేణ తుంహాణం పసాది కిద. అజ్జ ఉత్తేణ ఆర్యపుత్రేణ తుంహాణం పసాది కిద. ఇది నీకు పసాదీకిద ప్రసాదీకృత, నీకు బహుమతిగా ఇచ్చినది, నీకు ఆయన యొక్క అనుగ్రహం నీ పైన చూపించినది. ఇది నజుత్తం మమ ఏదం గేణ్హితుం. నజుత్తం నయుక్తం ఇది సరైనది కాదు. ఏది? మమ ఏదం గేణ్హితుం ఇది నేను గృహ్ణాతు ఇది నేను తీసుకోవడానికి ఈ నగని మళ్ళీ నేను తీసుకోవడానికి నా యుక్తము కాదు. అజ్జవుత్తోజ్జేవ మమ ఆహరణ విశేషో తే జానాదు బోధి. అజ్జవుత్తోజ్జేవ అజ్జవుత్తో ఆర్యపుత్ర జేవ ఏవ మమ ఆహరణ విశేష ఆభరణ విశేష తి ఇతి జానాదు బోధి. జానాతు బోధి భవతి. నాకు ఇవి నగలన్నీ నాకేమీ అక్కర్లేదు, ఆర్యపుత్రుడే నా నగ. అజ్జవుత్తజ్జేవ ఆర్యపుత్ర ఏవ ఆర్యపుత్రుడే మమ ఆహరణ విశేష నాకు గొప్ప ఆభరణం. ఆహరణ విశేష ఆభరణాలన్నింటిలో కూడా విశేషమైనటువంటి ఆభరణం నాకు ఆర్యపుత్రుడే. తి ఇతి జానాదు బోధి. జానాతు భవతి. అమ్మాయి నువ్వు తెలుసుకో, ఆర్యపుత్రుడే నాకు అలంకారం, నాకు ఇంకా వేరే ఈ అటువంటి అలంకరణలతోటి పని లేదు అని. తత ప్రవిశతి దారకం గృహీత్వ రథనిక. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే రథనిక అని చారుదత్తుని యొక్క దాసి, ఆ అమ్మాయి దారకం గృహీత్వ చారుదత్తుని యొక్క కుమారుణ్ణి, చిన్న పిల్లవాడు 5-6 ఏళ్ల వయసు ఉన్నటువంటి పిల్లవాడిని తీసుకొని రథనిక వచ్చింది. రథనికో ఏహి వచ్చ సాడి ఆయే కీల్మహ. ఏహి వచ్చ ఏహి వత్స ఓ అబ్బాయి, ఏహి ఇక్కడికి రా. సాడి ఆయే శకటికయ కీలంహ క్రీడామహ. దా మన ఇద్దరము ఈ బండితోటి ఆడుకుందాము. దారక సకరుణం. ఆ పిల్లవాడు అంటున్నాడు చాలా బాధగా, దుఃఖంగా, కరుణగా, ఏడుపు గొంతుతోటి. రథణియే రథనిక కిం మమ ఏదాయే మట్టి ఆయే సాడి ఆయే. కిం మమ ఏమిటి ఇది? మమ
నా కొరకు ఏదాయే ఏతేన ఏతయ మట్టి ఆయే మట్టి ఆయే మట్టితో చేసినటువంటి అడి ఆయే శకటికాయ శకటికాయ ఇదెందుకు నాకు ఈ మట్టితో చేసినటువంటి బండి నాకెందుకు తజ్జేవ సోవర్ణ అడిసం అడిసం దేహి తంజేవ అందుకని తం జేవ్వ తామేవ సోమಣ್ణ అంతకుముందు వాడు పక్క ఇంటి కుర్రవాడితోటి ఒక బంగారు బండితోటి ఆడుకున్నాడు. అయితే ఇప్పుడు అదే అడుగుతున్నాడు నాకెందుకు హిమ్మమ్మ ఏదాయే మట్టి ఆయే అడి ఆయే నాకెందుకు ఈ మట్టి బండి నాకు తం జేవ్వ అదే ఆ రకమైనటువంటి సోమಣ್ణ అడియం ఇక్కడ ఉంది. ఇక్కడ నాకు మొత్తం కనిపించటం లేదు. తామేవ సౌవర్ణ సడి ఆయం దేహి తామేవ అదే ఇంతకు ముందు మనం ఆడుకున్నటువంటి అదే సౌవర్ణ అడియాయం సవర్ణ శకటికను దేహి ఇవ్వు తదనిక సనిర్వేదం నిశ్వస్య పాప వీళ్ళ దగ్గర బంగారు బండి కొనుక్కోగలిసినంతటువంటి ఆర్థిక పరిస్థితి లేదు. చారుదత్తుడు సమస్తమైనటువంటి సంపదలన్నీ కూడా అక్కడ కోల్పోయి జూతంలో కోల్పోయి అలా మట్టి బండితోటి మిగిలిపోయాడు. ఆ మట్టి బండితోటే ఆడుకోవాల్సి వస్తోంది పిల్లవాడికి. తదనిక నిర్వేదం నిశ్వస్య అందుకని ఆ దుఃఖంతో ఆమె ఒక నిట్టూర్పుని వదిలి జాద కుదో అంహాణం సువర్ణ వ్యవహారో జాద ఓ జాత ఓ పిల్లవాడా కుదో అంహాణం కుత అంహాణం అస్మాకం సువర్ణ వ్యవహారో సువర్ణ వ్యవహారము మనకిక్కడ బంగారంతో బంగార బండులతోటి ఆడుకునేటటువంటి అంత స్తోమత తాదస్స పుణో విరిద్ధియే సువర్ణ అడి ఆయే కీలిససి తాదస్స తాదస్స తాతస్య పుణో పునః వి అపి పునః అపి రిద్ధియే రిద్ధ్యా సంపదల చేత రుద్ధ్య రిద్ధి సంపద అని అంటారు కదా, హిందీలో కూడా రిద్ధి అంటారు. రిద్ధి ఏ రుద్ధ్య సంపదల చేత సువర్ణ సడి ఆయే కీలిస్ససి సువర్ణ శకటంతో నువ్వు కీలిస్ససి ఆడుకోగలవు. నీ తండ్రి గారికి మళ్ళీ సంపదలు చేరినప్పుడు అప్పుడు నువ్వు బంగారం బండితోటి ఆడుకోనగలవు. తాజేవ వినోదేమి లం అంచేత ఇప్పటిదాకా ఇప్పుడు మాత్రం మనము తాజావత్ తద్యావత్ వినోదేమి నం దీనితోటే మనము ఈ బండితోటే వినోదేమి ఆడుకుందాం. అప్పటిదాకా ఈ మట్టి బండితోటి ఆడుకుందాం. మీ నాన్నగారికి సంపదలు వచ్చినప్పుడు అప్పుడు బంగారం బండితోటి ఆడుకుందాం అని ఆ అబ్బాయితోటి అంటూ అజ్జ అజ్జ వసంత సేనాయే సమీపం ఉవసప్పిస్సం. సరే అయితే ఇప్పుడు కాసేపు మనం ఇలా అందరికీ తెలుసు అక్కడ వసంత సేన ఉంది, అభ్యంతరశాలలో ఉంది అని. అజ్జా వసంత సేనాయే ఆర్యురాలైనటువంటి వసంత సేన యొక్క సమీపం ఉవసప్పిస్సం మనం ఉపసర్పిష్యామి. మనం దగ్గరికి వెళ్దాం. ఆర్య వసంత సేన దగ్గరికి వెళ్ళి ఆడుకుందాం. ఉపసృత్య అజ్జాయే ప్రణమామి ఆర్య ప్రణమామి ఆర్యురాల నమస్కారము. రదణియే సాదం దేహే కస్సగుణ అం దారో రదణియే రదనికి సాదం దే స్వాగతం తే కస్సగుణ అం దారో కస్సగుణ కస్య పునః అయం దారో దారకః ఈ పిల్లవాడు ఈ చిన్న పిల్లవాడు పసిపిల్లవాడుగా కనబడుతున్నటువంటి ఈ వీడు ఎవరి కుమారుడు? అణలంకి సద శరీరో వి చందముహు ఆనందేది మమ అణలంకిత శరీరో అణలంకిత శరీరో అనలంకృత శరీర వి అపి
ఒంటి మీద చిన్న పిల్లవాడికి ఒంటి మీద నగలేమి లేవు. ఒంటి మీద ఆభరణాలు లేవు. ఒంటి మీద చక్కటి అందమైనటువంటి దుస్తులు లేవు. అయినప్పటికీ కూడా అనలంకిత శరీరో, శరీరం అంతా కూడా ఏమి అనలంకృతము అయినప్పటికీ కూడా అనలంకృత శరీరః వి అపి చందముఖః, ఇతని యొక్క చందముఖః చంద్రముఖము, అందంగా ఉన్నటువంటి చంద్రుని వలె ఉన్నటువంటి ఇతని ముఖము ఆనందేది మమ హి అహం, ఆనందేది ఆనందయతి మమ హి అహం హృదయం. వీడు ఈ అందమైనటువంటి చందమామ లాంటి ఇతని ముఖము నన్ను ఆనందపరుస్తూ ఉన్నదే. ఆభరణాలు ఏం లేకపోయినా కూడా ఇతని ముఖం చంద్రముఖంలాగా ఉండి నాకు ఆనందం కలిగిస్తున్నది. ఎవరి కుర్రవాడు రదనిక ఏసోఖు అజ్జ చారుదత్తస్స పుత్తో రోహసేనో నామ. ఏసో ఏషః ఖు ఖలు అజ్జ చారుదత్తస్య ఆర్యచారుదత్తస్య పుత్తో పుత్రః రోహసేనో నామ. రోహసేనుడు అన్న పేరు కలవాడు. వసంతసేన బాహు ప్రసార్య ఏహి మే పుత్త ఆలింగ, ఓ పుత్రక దగ్గరికి రా, ఏహి రా దగ్గరికి రా, మే పుత్త ఓ మే పుత్రక ఆలింగ ఇది అంక ఉపవిశ్య అని చెప్పి ఆ పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అణుకిదం అనేణ పిదునో రూపం, అణుకిదం అనేణ పిదునో రూపం, అణుకిదం అనుకృతం అనేణ అనేన పిదునో రూపం, పిదునో రూపం పితుహు రూపం రూపం. అచ్చంగా చూస్తే పిల్లవాడు ఆ తండ్రి యొక్క పోలికలాగానే ఉన్నాడే. రదనిక న కేవలం రూపం శీలం వి తక్కేమి, న కేవలం రూపం, అబ్బే ఇతనికి కేవలం రూపమే కాదు, శీలం వి తక్కేమి, శీలమపి తక్కేమి తర్కయామి, ఇతని గుణగణాలు కూడా మరి అలానే తండ్రి పోలికగానే ఉన్నాయి. ఏదినా అజ్జ చారుదత్తో అత్తాణ అం వినోదేది, ఏదినా ఏతేన అజ్జ చారుదత్త ఆర్య చారుదత్త అత్తాణ అం ఆత్మానం వినోదేది వినోదయతి. ఇతనితోటి పిల్లవాడిని ఇలానే ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆర్య చారుదత్తుడు కూడా ఆనందపడుతూ ఉంటాడు. ఎందుకంటే అది కేవలం రూపమే కాదు, గుణాలు కూడా తనవిగానే ఉన్నాయి అని. అదే కిణ్నిమిత్తం ఏసోరో అది, అదా కిణ్నిమిత్తం ఏసోరో అది, అత కిం నిమిత్తం ఏషః రోదతి రదనిక ఏదిన పడివేసి గహ గహవయి దారయ కేరి ఆయే సువర్ణ స అడి ఆయే కిలిదం. ఏదిన ఏతేన ఈ అబ్బాయి చేత పడివేసియ ప్రతివేశిక అంటే పక్కింటి పడొస్తాను పడివేసి గహవాయి గృహస్య దారకస్య కేరి ఆయే దార కేరి ఆయే దారకస్య సువర్ణ స అడి ఆయే సువర్ణ శకటికయ కిలిదం క్రీడితం. ఇప్పటిదాకా ఈ పిల్లవాడు పక్క ఇంటి పడివేసియ గుహవయి పక్కింటి యొక్క గృహపతి యొక్క దార కేరి ఆయే, ఆ దారకస్య ఆ పక్కంటి పిల్లవాడి యొక్క సువర్ణ సడి ఆయే సువర్ణ శకటముతోటి కిలిదం ఆడుకున్నాడు. తేన ఆ సానిదా తేన ఆ చ సా ఆ బండి ఆ సువర్ణ శకటము నీత ఆడుకున్నారు. ఇద్దరు పిల్లలు కలిసి కాసేపు ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత ఆ పిల్లవాడు తన బంగారు బండిని తీసుకొని ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. బొమ్మ బండి తీసుకొని వెళ్ళిపోయాడు. తదో ఉణతం మగ్గంతస్స మయే ఇం మట్టి ఆసడి కదు దిన్నా. ఈ పిల్లవాడు ఏడుస్తుంటే తదో తత గుణ పునః తం మగ్గంతస్స అతను దాని గురించే అడుగుతూ ఉండగా మార్గయత అని మార్గయత మయ ఇదం
మట్టి అడి మట్టి శకటిక కదు కృత్వ దిన్న తత్వ అలా అడుగుతూ ఉంటే పిల్లవాడు అడుగుతూ ఉంటే దాని కొరకు నేను ఈ మట్టి బండిని చేసి ఇచ్చాను. తదో బణాది తదా బణాతి. అప్పుడు ఈ పిల్లవాడు అంటున్నాడు, ఈ మట్టి బండిని మగ్గంతస్స మార్గయతః దాని గురించే వెతుకుతూ ఉంటే, అడుగుతూ ఉంటే, తదో బణాది రదణియే రదనిక కిం మమ ఏదాయే మట్టి అడి ఆయే. ఓ రదనిక, నాకీ మట్టి బండి ఎందుకు? తే జవ్వ సువర్ణ అడియం దేహిత్తి. నాకు అదే మట్టి బండి, అదే సువర్ణ శకటాన్ని ఇవ్వు అని అడుగుతున్నాడు అని ఆ రదనిక వివరాలు చెప్పింది ఎందుకు ఏడుస్తున్నాడని. వసంతసేన హద్ది హద్ది అం విణామ పరసంపత్తియే సంతప్పది. హద్ది హద్ది హాదిక్ హాదిక్ నిన్న కూడా వచ్చింది మనకి ఈ పదం. అం వి అయ అం వి అయమపి నామ నామ పరసంపత్తియే సంతప్పది. పరసంపత్తియే పరసంపదస్య సంతప్పది సంతప్యతే. ఏంటి ఈ పిల్లవాడు కూడా ఆ పరుల యొక్క ఇతరుల యొక్క సంపదల కోసంకి ఆరాట పడుతూ ఉన్నాడే. భావం కాంత భగవన్ అంత కృతాంత పోఖర పత్త పడిద జలబిందు సరిసేహిం కీలసి తుమం పురిసభా దేయేహిం. పోఖర పత్త పడిద జలబిందు సరిసేహిం కీలసి తుమం పురిసభా దేయేహం. పోఖర పత్త పోఖర పుష్కర పత్త పత్ర పుష్కర పత్ర అంటే తామరాకు. తామరాకుపై పడిద పతిత జలబిందు, దానిపై పడినటువంటి జలబిందు అనే జలబిందు యొక్క సరిసేహిం సదృశై కీలసి కీలసి క్రీడసి తుమం త్వం పురుష భాగదేహం. పురుష భాగదేయ. ఆ పురుష భాగదేయం పురుషుల యొక్క అంటే మనుషుల యొక్క భాగదేయములు భాగదేహిం. ఆ భాగదేయములు భాగ్యములు అదృష్టములు తామరాకు పైన పడినటువంటి నీటి బొట్టు వలె ఆడుకుంటూ ఉన్నావే ఓ కృతాంత. అంటే ఆ తామరాకు పైన పడినటువంటి నీటి చుక్క ఎంతకాలం నిలుస్తుంది అక్కడ? అటు ఇటు కదలగానే ఆ తామరాకు పైన ఉన్నటువంటి నీటి బొట్టు జారిపోతుంది. అలానే పోక్కర పత్త పడిద జలబిందు సరిసేహిం కీలసి. నువ్వు ఆడుకుంటున్నావు తామరాకు పైన నీటి బొట్టు వేసినట్టుగా పురుషుల యొక్క మానవుల యొక్క భాగ్యములతోటి నువ్వు ఆడుకుంటున్నావే. ఇది శాస్త్ర అని కన్నీటితోటి జాద మారోద సువర్ణ సడి ఏ కీలిససి. ఎడవకు, నువ్వు కూడా సువర్ణ సడి ఏ సువర్ణ శకటంతో కీలిససి క్రీడిష్యసి ఆడుకోన గలవు. దారక రదణియే కాయేస. ఓ రదనిక కాయేస కా ఏష. దే పిదుణో వసంతసేన జవాబు చెప్తోంది. దే పిదుణో గుణ నిర్జిత దాసి. దే పిదుణో నీ యొక్క పిదుణ పితుహు తండ్రి యొక్క గుణ నిర్జిత దాసి గుణముల చేత నిర్జిత జయింపబడినటువంటి దాసిని అని. రదనిక జాద అజ్జ ఆదే జననీ బోధి. జాత అజ్జ అయ్యే ఆర్య ఈ అమ్మాయి ఈ వసంతసేన కూడా దే జననీ బోధి. దే 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 తే జనని బోధి భవతి. ఈమె కూడా నీ తల్లియే అని తెలుసుకోని. జననీ భవతి, నీకు కూడా తల్లి అవుతుంది ఈమె అని. ఎందుకంటే శారదత్తుని భార్య కాబట్టి, శారదత్తుని ప్రియురాలు కాబట్టి ఇతనికి పిల్లవాడికి కూడా తల్లిగా ఉంది. దారక రదణియే అలియం తుమం భణసి జై అమాణం అజ్జా జనని తా కీస అలంకిత. చిన్న పిల్లవాడి మాటలు ఎలా ఉంటాయి చూడండి.
రదణీయే రదణీయే రదనిక అలియం తుమం భణసి అలియం అలీకం అబద్ధం తుమం భణసి త్వం భణసి నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉన్నావు. ఈమె నా తల్లి అని నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉన్నావు. జై అంహాణం అజ్జా జనని జై యది అంహాణం అస్మాకం అజ్జా జనని ఈ ఆర్యురాలు గనక నాకు జనని అయితే తా కీస అలంకిత తా తత్ కీస కుతః అలంకిత అలంకృత నా తల్లి అయితే మరి ఆమె దూతాంబికలాగా ఒంటి మీద బంగారపు నగలేమీ లేకుండా ఉండాలి. మరి ఈ అమ్మాయి ఏంటి నువ్వు నా తల్లి అని అంటున్నావు, అది అబద్ధము. ఈమెమో పైనుంచి కింద దాకా అలంకరించుకొని ఉన్నది. ఈమె అంతా కూడా అలంకరణతో ఉన్నది. నా తల్లి ఎలా అవుతుంది? నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నాడు పిల్లవాడు. వసంతసేన జాద ముద్రేణ ముహేన అధికరుణం అంతేసి జాత ఓ కుమారుడా ముద్రేణ ముఖేన ముగ్ధేన ముఖేన అందమైనటువంటి నీ ముఖంతో అధికరుణం మంతేసి అతికరుణం మంతేసి మంత్రయసి చాలా 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 బాధ కలిపే విధంగా మాట్లాడుతూ ఉన్నావేని అమాయకమైనటువంటి ముగ్ధమైనటువంటి అమాయకమైనటువంటి నీ ముఖంతో ఇలా అతి కరుణంగా దయాపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావే అంటే నా తల్లికైతే నగలుండవు కదా అనేటప్పటికీ ఆమె హృదయం కరిగిపోయింది. ఇది అమాయకమైనటువంటి ముఖంతో అధికరుణం అతి కరుణం మంతేసి మంత్రేసి నాట్యేన ఆభరణాన్ని అవతార్య రుదతి ఏడుస్తూ తన ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నింటినీ తీసి ఏసా దాణిం దే జనని సంవుత్త గేహ్న ఏదం అలంకారం సోవర్ణ సాడిగం ఘడావేహి ఏసా దాణిం ఏషా దాణిం ఇదానిం దే జనని సంవృత్త తే జనని సంవృత్త ఇదిగో నేను ఇప్పుడు నీ తల్లిగానే అయ్యాను. తన ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ తీసేసి ఆ దూతాంబిక ఎలాగైతే ఒంటి మీద నగలన్నీ లేకుండా ఉందో అలానే తను కూడా నగలన్నీ తీసేసి ఇదానేం దే జనని సంవృత్త ఇప్పుడు నేను నీకు తల్లినిగానే అయ్యాను. తా గేష్ణ ఏదం అలంకారం అందుకని ఏదం అలంకారం తత్ గేహ్ణ గృహాణ ఏదం అలంకారం ఈ అలంకారాలన్నీ తీసుకొని సోవర్ణ సాడిగం ఘడావే ఈ సువర్ణ శకటాన్ని ఘడావే ఈ కారయ తీసుకో ఈ నగలన్నీ తీసుకొని బంగారపు బండిని చేయించుకో అని తన ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నింటినీ తీసి ఇచ్చేసింది. అవేహి న గేణ్హిస్తం రోదసితుమం అవేహి అపేహి వద్దు నా గేష్ణిస్తం నేను నా గ్రహిష్యామి నేను తీసుకోను ఈ నగలన్నింటినీ నేను తీసుకోను. రోదసి తుమం ఎందుకు తీసుకోడు అంటే రోదసి త్వం నువ్వు ఏడుస్తూ నాకు తీసి ఇస్తున్నావు, నువ్వు ఏడుస్తూ తీసిస్తున్నావు కాబట్టి నాకు ఈ నగలేవి వద్దు అన్నాడు. అంటే ఇయ్యడానికి ఏడుస్తోంది అనుకుంటున్నాడు ఆ పిల్లవాడు. వసంతసేన అశ్రూణి ప్రమృజ్య జాత నరోదిస్సం జాత పిల్లవాడే కుమారుడా నరోదిస్సం నేను ఏడవడం లేదు. గచ్చ కీల తీసుకో గచ్చ వెళ్ళి కీల క్రీడ ఆడుకో. అలంకారై మృచ్ఛకటికాం పూరయిత్వ జాత కారేహి సువర్ణ అడియం కారయ సువర్ణ అడియం సువర్ణ శకటికాం బంగారపు బండిని శకటికమును కారయ తయారు చేయించుకో. ఇది ద్వారకమాదాయ నిష్క్రాంత రథనిక. ఆ పిల్లవాడిని తీసుకొని రథనిక దాసి చారుదత్తుని యొక్క దాసి రథనిక వెళ్ళిపోయింది. ఇది మృచ్ఛకటికంలోని భాగం. ఇంకా మనకు 15 నిమిషాల టైం ఉంది. కొన్ని గాథా సప్తశతి శ్లోకాలు చూసేద్దామా? చూసేయండి అమ్మా.
ఆ! గాథ మనకి ప్రాకృత భాష అనగానే మొట్టమొదటగా ఆహ్, తోచేదల్లా గాథా సప్తశతి. ఆ తర్వాత కర్పూర మంజరి అనే ప్రాకృతంలో రచింపబడినటువంటి నాటకము. సేతుబంధము అని ఆహ్, వ కావ్యము ప్రాకృత భాషలో రచింపబడినటువంటిది. ప్రవరసేనుడు అనేటటువంటి రాజు చేత రచింపబడినటువంటి సేతుబంధం అనేటటువంటి ఆహ్, కావ్యము. ఇవి 3 చాలా అంటే ప్రాకృతంలో రచింపబడినటువంటి కావ్య నాటకాలలో చాలా ప్రసిద్ధమైనటువంటి కావ్య నాటకాలు ఈ 3. గాథా సప్తశతి, సేతుబంధము, కర్పూర మంజరి. సేతుబంధం కూడా 15 ఆశ్వాసాల్లో రచింపబడినటువంటి ఆహ్, ఆహ్, కావ్యము. నా రామాయణం కథ నుంచి రామాయణ కథాభాగంలో సేతుబంధాన్ని నుంచే సేతు నిర్మాణం దగ్గర నుంచి యుద్ధకాండ వరకు రచింపబడినటువంటిది 15 ఆశ్వాసాల్లో కొన్ని వందల శ్లోకాలలో. ఇది గాథా సప్తశతి 700 శ్లోకాలు. ఆహ్, గా గా గాథలు అంటే ఒక్కొక్క శ్లోకమే ఒక గాథ, ఒక కథ. అంటే ఇవన్నీ కూడా చాలా వరకు ముక్తకాలు. ముక్తకాలంటే వాటికి ముందు కథతోటి, వెనక కథతోటి సంబంధం ఏమీ లేకుండా అవి మొత్తం ఒక్క శ్లోకమే అది సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇవ్వగలిచినటువంటి శ్లోకాలు. వాటిలనే ముక్తకాలు అంటారు. వేరే వెనకాల వాటితో గాని, ముందు వాటితో గాని సంబంధము ఉండదు. కథాభాగం అంటే మరి చాలా ఎలాబొరేట్‌గా కథ ఏమి ఉండదు. కానీ అక్కడికక్కడ ఆ భావము, ఆ రసోత్పత్తి అక్కడే ఆ ఒక్క శ్లోకంలోనే జరిగిపోతుంది. అలాంటివి ఇవి 700 శ్లోకాలు. ఇవి హాలుడు రచించినవి అని చెప్తారు. గాథా సప్తశతి మీరు ఆల్రెడీ ఆహ్, కావ్య ప్రకాశంలోను, ధ్వన్యాలోకంలోను కొన్ని శ్లోకాలు గాథా సప్తశతి నుంచి సేకరించినటువంటి కొన్ని శ్లోకాలను ఆల్రెడీ మీరు 2 ఆహ్, టెక్స్ట్‌లలో చదువుకున్నారు. ఇక్కడ ఇంక కొన్ని వేరే ఉన్నాయి. చూద్దాం. ఆమియం ఇది మహారాష్ట్రీ ప్రాకృతం. మరాఠీకి కాస్త దగ్గరగా ఉంటుంది. ఆమియం పావు ఆ కవ్వం పడిఉం సోవుం ఆ జేణ ఆణాంతి కామస్స తత్తత్తంతిం పుణంతి తే కహణ లజ్జంతి. ఇవన్నీ కూడా ఇప్పుడే చెప్పాను. ఒక ముక్తక శ్లోకంలోనే అంటే ఒక్క శ్లోకంలోనే రసస్పందన కలిగించేటటువంటి విధంగా ఇవి ఉంటాయి. ఆ రసస్పందన మామూలుగా జానపదుల అన్ ఆహ్, ఆహ్, జీవితంలో హాస్యానికి, శృంగారానికి, వీరానికి ఈ మూడింటికి చాలా ఆహ్, వా జానపదుల జీవితం దగ్గరగా ఉంటుంది. భయానక బీభత్స ఘట్టాల అద్భుత అద్భుతాల కన్నా శృంగారం అధికంగా ఉంటుంది. శృంగారము, హాస్యము, వీరము వీటికి ప్రాధాన్యత ఎక్కువుంటుంది. అందుకని ఒక్కొక్క శ్లోకంలో ఆ శృంగార భావం కానీ, లేదా వీర భావము కానీ, హాస్యరస భావం కానీ సంపూర్ణంగా అందులో ఒక్క శ్లోకంలోనే ఉంటుంది. అయితే ఈ వాటిలలో కూడా శృంగారం యొక్క పాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇక్కడ మొట్టమొదటి శ్లోకంలోనే ఆయన ఏం చెప్తున్నాడంటే, అమియం పావు అకవ్వం పడివుం సోఢం ఆజేణ ఆణాంతి కామస్స తత్తత్తంతిం తత్తతంతిం కుణంతి తే కహ న లజ్జంతి. అమృతం పావు అకవ్వం ప్రావృత కవ్వం కావ్యం పడిఉం పఠితుం సోఉం శ్రోతుం అ చ జే ఏ న న ఆణాంతి జానంతి కామస్య తత్తతంతిం
తత్వ తంతిం తంత్రీం కుణంతి కుర్వంతి తే తే కహణ కహ కథం న లజ్జంతి లజ్జంతే. ఆత్మనేపది లేదు కదా, ప్రాకృత భాషలో ఆత్మనేపది లేదు కదా, అందుకని లజ్జంతి అనే ఉంది. అమృతం అమ్మియం పావ కవ్వం పడివం సోవం ఆజేణ ఆణాంతి. అమృతం ప్రాకృత కావ్యం శ్రోతుం చ ఏ న జానంతి. అంటే ప్రాకృతంలో రచింపబడినటువంటి ప్రాకృతమైనటువంటి విశేషాలు అంటే కేవలము డే టు డేకి సంబంధించిన అనమాట. ప్రాకృతమైనటువంటి కావ్యములను అమృతమైనటువంటి ఆ ప్రాకృత కావ్యాన్ని పఠితుం శ్రోతుం పడివం సోవం పఠితుం శ్రోతుం చ చదవడానికి కానీ శ్రోతుం చ వినడానికి కానీ ఏణ ఆణాంతి ఎవరైతే నా ఆణాంతి నా జానంతి ఎవరికైతే తెలియదో ఆ ప్రాకృత కావ్య పఠనము కానీ ఆ ప్రాకృత కావ్య యొక్క శ్రవణము కానీ ఎవరికైతే తెలియదో వాళ్ళు కామస్స తత్తతంతిం కుణంతి. కామము యొక్క అంటే శృంగారం యొక్క తత్తతంతిం తత్వమును గురించి తంత్రీం దాని గురించినటువంటి వివరణ కుర్వంతి కహణ లజ్జంతి కథం న లజ్జంతి. వారు ఎవరైతే ప్రాకృత కావ్యాన్ని చదవడం కానీ రాయడం కానీ తెలియదు, చదవటం కానీ పడివం పఠనం చేయడం కానీ చదవడం కానీ శ్రవణం కానీ చేయటము తెలియదు వాళ్ళకంటే అలాంటివేవి చదవరు. అలాంటి వాళ్ళు కామస్స తత్తతంతిం కామం యొక్క శృంగారం యొక్క తత్వ తంత్రిం దాని యొక్క చింతనను కుణంతి చేయటానికి వారు కహ నలజ్జంతి ఎందుకు సిగ్గుపడరు అంటే సిగ్గుపడాలి అని. ప్రాకృత కావ్యమును పఠనం చేయటం చేతగాని వాళ్ళు ప్రాకృత కావ్యం వినడం చేతగాని వాళ్ళు వాళ్ళకి ఎవ్వరికీ కూడా శృంగారాన్ని గురించినటువంటి మాటలు మాట్లాడేటటువంటి అధికారము లేదు అని ఇక్కడ అర్థం. కామస్స తత్తతంతిం శృంగారం యొక్క తత్వాన్ని గురించి మాట్లాడటానికి ఆ తంత్రం శృంగార తంత్రం ఎలా ఉంటుంది అనేటటువంటి శృంగారం యొక్క యంత్రతంత్రాలు ఎలా ఉంటాయి దాని తత్వం ఎలా ఉంటుంది అని కుర్వంతి అని చెప్పడానికి అని చేయడానికి కథం న లజ్జంతే ఎందుకు సిగ్గెందుకు పడరు. అక్కడ నీకు ఖచ్చితంగా ప్రాకృత కావ్యంలో నీకు శృంగారాన్ని ఎలా వర్ణించాలనేది శృంగార రస కావ్యాన్ని ఎలా వినాలి అనేది కానీ పఠితం కానీ వాళ్ళకే తెలుస్తుంది. ఎవరైతే ప్రాకృత కావ్యం చదువుతారో వాళ్ళకే శృంగారం యొక్క తత్వ చింతన తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు అని. అలా అవి చదవకుండా ఏదో చెప్పాలి అని అనుకుంటే శృంగార తత్వ చింతన చెయ్యాలి అనుకుంటే అది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకు సిగ్గుపడకుండా లజ్జ లేకుండా దాని గురించి మాట్లాడతారు అని అధిక్షేపిస్తున్నాడు కవి ఇక్కడ. మీరు ఆల్రెడీ చదువుకొని ఉన్నారు ధ్వన్యాలోకంలో శృంగార రస ధ్వని యొక్క సిద్ధాంతాన్ని గురించి చెప్పినప్పుడు మీకు 5-6 శ్లోకాలు ధ్వని ఎక్కడ ఉంటుంది, వాచకంలో ఉంటుందా లేదా వ్యంగ్యార్థం ఎలా ఉంటుంది, ప్రతిషేధంలో ఉంటుందా, వాచ్యంలో ఉంటుందా, రెండు లేకుండా ఉంటుందా, అన్యంగా ఉంటుందా అని ఇలా మీకు 5-6 శ్లోకాలు శృంగార రసమును గురించినవి చెప్పారు. అవి చెప్పిన వాళ్ళకి అది చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది శృంగార రసం యొక్క చింతన గురించి, మిగతా వాళ్ళకి తెలియదు అని అంటున్నాడు. అని ప్రాకృత కావ్యం యొక్క గొప్పతనాన్ని వర్ణించి చెప్తున్నాడు. శృంగార రసం గురించి తెలియాలి అని అంటే ప్రాకృత కావ్యాలు చదివి తీరవలసినదే అని అంటున్నాడు.
సత్త సత్తాయిం కైవచ్చలేణ కోడియా మజ్జ అరమ్మి హాలేణ విరయి ఆయిం సాలంకారాణం గాహాణం. సప్త సత్తాయిం సప్త శతాని కైవచ్చలేణ కై కవి వత్సలేణ కోట్యాః మధ్య ఆరమ్మి మధ్యే 700 సప్తశతాని 700 గాథానం హాలేణ హాలుని చేత విరచితాని సాలంకారములతో కూడినటువంటివి ఒక కోడియ మజ్జ ఆరమ్మి. మజ్జ ఆరమ్మి కోటి గాథలు ఉన్నటువంటి దానిలో ఆ కోటి మధ్యలో అంటే కోటి గాథలు ఉండగా దానిలో నుంచి సప్తాయిం 700 గాథానం 700 గాథలు హాలేన విరయి ఆయం విరచితాని అని చెప్తూ మొదలు పెడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ శ్లోకం ఆల్రెడీ మీరు చదువుకున్నదే, అందుకని ఇది చెప్పి మనం 8 అయిపోతుంది, మూసేద్దాం. నిశ్చల నిప్పంద విసిణీపత్తమ్మి రేహయి బలా నిమ్మల మరగ భాణ పరిట్టి సంకసుత్తివ్వా. ఇప్పుడు ముందు చెప్పాడు కదా, శృంగార రసము తెలియాలి అని అంటే ప్రాకృత కావ్యాలు చదవాలి అని. ప్రాకృత కావ్యాలు చదవకపోతే ఇలాంటి శృంగారం యొక్క వర్ణనను గురించి, శృంగారం యొక్క తత్వాన్ని గురించి, తత్వము అంటే శృంగారం గురించి అందరికీ తెలియచ్చు. శృంగార రసం గురించి ఓ పుస్తకం చదువుకుంటే అందులో ఇలా ఉంటుందని చెప్పచ్చు. కానీ ఆ తత్వాన్ని, దాని యొక్క నిజమైనటువంటి భావనను అర్థం చేసుకోవాలి. మనసులో ఆ ఒక అద్భుతమైనటువంటి భావన రావాలి అంటే మనకి శృంగారం అని తెలుగు భాషలో దానిని చాలా వికృతమైనటువంటి పదంగా ఉపయోగించారు. కానీ శృంగారము అంటే రమణీయత, ఒక రమణీయమైనటువంటి సహృదయమైనటువంటి ఒక భావన మనస్సులో కలగడం అనేది శృంగారం. ఎప్పుడు చూసినా కానీ, ఎప్పుడు విన్నా కానీ దానిలో ఒక కొత్తదనము వస్తే అది రమణీయత్వము అని. ఆ రమణీయమైనటువంటి భావన కలగడం అనేది శృంగారం. ఇక్కడ ఈ శ్లోకంలో అలా ఇస్తున్నాడు. నిచ్చళ నిప్పంధ పశ్య నిచ్చళ నిప్పంధ నిశ్చల నిప్పంద నిష్పంద బిసిణీ పత్రే రేహయి రాజతే బలాక. గుర్తొస్తుందా శ్లోకం మీరు చదువుకున్నది? నిమ్మల నిర్మల మరకత బాణ భాజన పరిఠి పరిస్థిత సంకసుత్తి శంఖశుక్తి ఇవ. మీరు అలా ఒక్కొక్కటి రాసుకునేటప్పుడు శ్లోకాలలో డాష్లు పెట్టుకొని మరకత బాణ భాజన అలా పెట్టుకుంటే మీకు పరీక్షలో రాయడానికి ఈజీగా ఉంటుంది. చదవడానికి 2-3 సార్లు చదివేటప్పటికి మీకు ఎక్కడ ఆపాలి అనేది తెలుస్తుంది. నిచ్చళ నిప్పంద బిసిణీ పత్తమ్మి రేహయి బల. ఒక ప్రియురాలు ఒక చెరువు గట్టు దగ్గరికి వచ్చారు. వస్తే అక్కడ ఒక బలాక పక్షి, ఒక తెల్లని కొంగ, బెగ్గురు పక్షి అంటారు, ఒక తెల్లటి కొంగ. రాజతే రేహయి రాజతే ప్రకాశిస్తూ ఉంది, అక్కడ శోభిల్లుతూ ఉంది ఆ చెరువులో.
ఎక్కడుంది అని అంటే నిచ్చళ నిప్పంద బిసిణీ పత్తమ్మి. నిశ్చల నిస్పంద బిసిణీ పత్తమ్మి. బిసినీ పత్రం పైన ఆ తామరాకు పైన నిచ్చళ నిప్పంద, నిశ్చలంగా ఎటు కదలకుండా అలా స్థిరంగా కూర్చొని ఉన్నది ఆ బలాక పక్షి. కొంగలు అంటారు. అవి నిశ్చలంగా అలా ఉంటాయి. ఎప్పుడైతే చేప దగ్గరికి వస్తుందో వెంటనే దాన్ని వెళ్ళి పట్టుకుంటాయి. దాన్ని కొంగ జపం అంటారు కూడా. అంటే తన దగ్గరికి వచ్చేదాకా అలానే కదలకుండా కూర్చొని ఉండి, కదలిక లేకుండా ఉండి రాగానే దాన్ని పట్టుకోవటం. అలా ఇక్కడ ఈ బలాక పక్షి నిశ్చల నిప్పంద బిసిణీ తమ్మిరే, ఈ బిసినీ పత్రం పైన అలా కూర్చొని నిశ్చల నిస్పంద, నిశ్చలంగా కదలిక మెదలిక లేకుండా, రెక్కలేవి కదల్చకుండా అలానే కూర్చొని ఉన్నది. పశ్య చూడు ఎలా ఉంది అని అంటే ఆ దృశ్యము, ఆ తామరాకు, ఆకుపచ్చని తామరాకు పైన తెల్లని బలాక పక్షి కూర్చోటము. నిమ్మల మరగ బాణ పరిఠి సంకసుక్తి ఇవ. నిమ్మల నిర్మల, నిర్మలమైనటువంటి అంటే ఎటువంటి మరకలు కిరకలు లేకుండా నిర్మలంగా ఉన్నటువంటి మరగ మరకత ఆకుపచ్చని ఆకుపచ్చని మణుల యొక్క బాణ భాజన ఆ గిన్నెలో పరిఠి పరిస్థిత శంఖసుక్తి శంఖశుక్తి ఇవ. శంఖంలాగా అంతా ఒక భాజనంలో ఒక గిన్నెలో గనక ఆకుపచ్చని మరకత మణులన్నీ వేస్తే ఆ మరకత మణుల మధ్యలో ఉన్నటువంటి కొంగ తెల్లని శంఖము, ఆ ఆకుపచ్చని మణుల మధ్యలో ఒక తెల్లని శంఖము పెడితే ఎలా ఉంటుందో అలా ఈ ఆకుపచ్చని బిసినీ పత్రం పైన స్థిరంగా కదలిక మెదలిక లేకుండా బలాకము కూర్చుని ఉన్నది అని. ఇంత మాత్రం చెప్పినంత మాత్రం చేత ఇందులో ఉన్నటువంటి శృంగార భావం ఏదో ఎవరికి తెలీదు. ప్రాకృత కావ్యాలు చదివితేనే ఇలాంటి కావ్యాలలో, ఇలాంటి శ్లోకాలలో ఉన్నటువంటి శృంగార భావన తెలుస్తుంది. వాళ్ళిద్దరూ వచ్చారు అక్కడికి. వస్తే ప్రియుడు ముందు వచ్చి కూర్చున్నాడు, ప్రియురాలు తర్వాత వచ్చింది. ఆ ప్రియుడు అంటున్నాడు, చూడు ప్రియురాలు అంటున్నది, నువ్వేమో చాలా ముందరే వచ్చిన్నాను అంటున్నావు, చాలాసేపు అయింది నువ్వు వచ్చి అంటున్నావు, నువ్వు వచ్చి ఉంటే మరి ఆ పక్షి అక్కడ అలా కదలకుండా కూర్చొని ఉంటుంది. ఏం చేస్తూ ఉంటారు, ఎవరి కోసం కన్నా ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న రాళ్ళు తీసుకొని అలా కదిలిస్తూ ఉంటారు, నీళ్ళలో వేస్తూ ఉంటారు. అలా నీళ్లు కదిలితే మరి ఆ బలాక పక్షి కూడా కదిలిపోతుంది కదా. ఒక మనిషి యొక్క సంచారం అక్కడ అయినట్లయితే అక్కడ మరి ఆ పక్షి కదిలిపోతుంది. అది కదలకుండా ఉంది అని అంటే ఇప్పటిదాకా నువ్వు ఇక్కడికేం రాలేదు అని ఒకటి ఆ అమ్మాయి చెప్తున్నది అని కూడా భావించవచ్చు. రెండోది, వాళ్ళిద్దరూ కలిసి వస్తే ఇక్కడ ఎక్కడ జనసంచారం ఏమీ లేని ప్రదేశంగా ఉన్నది, నిర్జనంగా ఉన్నది కాబట్టి ఇక్కడ మనము కూర్చొనవచ్చును అని ఒక సంకేతం ఇస్తున్నట్టుగాను ఉంది. ఇలాంటి భావనలన్నీ కూడా ప్రాకృత కావ్యాలు చదివినప్పుడే మనకి బోధపడతాయి అని మొదటి శ్లోకంలో కామస్య ఏమన్నాడు, కామస్య తంత్రీం. ఆ కామతత్వం యొక్క తంత్రము తెలియాలి అని అంటే ప్రాకృత కావ్యాలు చదవాలి అని చెప్పాడు. ఇలా ఈ ప్రాకృత కావ్యం గురించి ముగించి ఇప్పుడు మనం మిగతా శ్లోకాలన్నీ కూడా రేపటి క్లాస్లో చూద్దాం. ఇవాళ